అందరూ నమస్తే అండి. అరుణిష్ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో 10th క్లాస్ విద్యార్థులు ఈరోజు రిజల్ట్స్ వచ్చినాయి. అవి ఎంత శాతం వచ్చినాయి, తప్పిన వారు ఫీజు ఎప్పుడులోపు కట్టాలి, ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయని వివరం తెలుసుకుందాము. రాష్ట్రంలో మొత్తం మీద 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 81.14% ఉత్తీర్ణత సాధించారు. వారిలో 84.09 బాలికలు, 78.31 అబ్బాయిలు శాతం ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా 93.90% పాఠశాల ఉత్తీర్ణత సాధించింది. రాష్ట్రం మొత్తం మీద నెంబర్ 1గా నిలిచింది. 1680 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించింది మన రాష్ట్రంలోని పాఠశాలలు. అలాగే ఈ పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జరుగుతాయని తెలియజేస్తున్నారు. అలాగే ఫీజు రేపటి నుంచి అంటే ఏప్రిల్ 24వ తారీఖు నుంచి నెలాఖరులోపు మామూలుగా చెల్లించడం, తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ₹50 అదనం ఫీజు ఫైన్తో కలిపి కట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఎగ్జామ్స్ 19 నుంచి 28 దాకా జరుగుతాయండి. తర్వాత ఏంటంటే రీకౌంటింగ్కి కావాలి కోరుకునేవారు ₹500 చెల్లించాలి. అలాగే రీవెరిఫికేషన్ కోరుకునేవారు సబ్జెక్టు ₹1000 చెల్లించాలి అని ఒక ప్రకటనలో తెలియజేశారు ప్రభుత్వం వారు, ఆ శాఖ వారు. ఈ 10th క్లాస్ ఎస్ఎస్సిలో 10th క్లాస్లో ఫెయిల్ అయిన విద్యార్థులు లేట్ చేయకుండా ఎమ్మడే ఫీజు కట్టుకొని వారు ఏ సబ్జెక్టులో పోయినాయో ఆ సబ్జెక్టులు మళ్ళీ చదవడం ప్రారంభించి మళ్ళీ చక్కగా విజయాన్ని పొంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మళ్ళీ సంవత్సరం వేస్ట్ అవుతుంది, మీ లైఫ్లో ఒక 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి విద్యార్థులు త్వరపడండి, బాగా చదువుకోండి, మళ్ళీ సబ్జెక్టులన్నీ ఉత్తీర్ణత అయ్యేటట్టుగా చూసుకోండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.